ఈ ఏడాది జనవరి 24వ తారీఖున చేసిన పందెంకోళ్లు 1 సర్వేలో సత్తెనపల్లి నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. పందెంకోళ్లు 1 సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39% ఓటు షేరు, తెలుగుదేశం పార్టీకి ఏకంగా 51% ఓటు షేరు, ఇతరులకు 10% ఓటు షేరు దక్కే అవకాశాలు ఉన్నట్లుగా పందెంకోళ్లు 1 సర్వేలో తెలిసింది. ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన సత్తెనపల్లి సెగ్మెంట్లో పందెంకోళ్లు 2 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. 11/4/2024 ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42% ఓటు షేరు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 54% ఓటు షేరు, ఇతరులకు 4% ఓటు షేరు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పందెంకోళ్లు 2 సర్వేలో జనం యొక్క అభిప్రాయంగా వెల్లడైంది. పందెంకోళ్లు 1 సర్వేకు పందెంకోళ్లు సర్వే 2 మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది, వైసీపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. సత్తెనపల్లి నియోజకవర్గంలో పందెంకోళ్లు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుకు 39% ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉందని అప్పుడు తేలింది. తాజా సర్వేలో 3% ఓటు షేరు పెరిగి అది 42%కి చేరింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు గత సర్వేలో 51% ఓటు షేరు, ప్రస్తుత సర్వేలో 54% ఓటు షేరు వచ్చే అవకాశం ఉందని వెల్లడైంది. ఇక ఇతరులకు గతంలో చెప్పినటువంటి సర్వేలో 10% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంటే తాజా సర్వేలో అది 4%కి పడిపోయింది. అంటే ఓవరాల్గా సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. 2 సర్వేల్లో సత్తెనపల్లి నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా కన్నా లక్ష్మీనారాయణకు జనంలో పాజిటివ్ ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేపై నెగిటివిటీ పెరిగింది అనేటటువంటి అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. వైసీపీ అభ్యర్థి కేడర్ సపోర్ట్ అంతగా పెరగకపోవడం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే కమ్మ కాపు ఓటర్ల మద్దతు ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. సంక్షేమ పథకాలపైనే వైసీపీ కావచ్చు, లేకపోతే వైసీపీ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.